వాళ్ళు చేయలేదు, మేము చేస్తున్నాం, మా ఇంట్లో మేము చేసుకుంటాం, మా భవనంలో మేము చేసుకుంటున్నాం అంటే సరిపోదు కదా. అసలు ఏం గుర్తుకు రావాలి ఇది? ఇప్పుడు నిజంగా ఏదో గొప్పగా ఎవరికైనా చేసుకుంటున్నామంటే సరిపోతుందా? పిల్లలకు నేర్తారు, పిల్లలకి ఏం తెలియాలి? అప్పుడు జరిగిన చరిత్రకు సంబంధించి ఇది భవిష్యత్తులో సమైక్యతను సూచిస్తుందా? ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని? ఒకటండి, ఇవాళ ఒక అతిపెద్ద సంస్థానం, అతిపెద్ద భూస్వామి, భారతదేశంలో అతిపెద్ద సంస్థానం, అతిపెద్ద భూస్వామి, దరిదాపు 10,000 చదరపు కిలోమీటర్లు ఆయన సొంత ఆస్తి, సొంత ఖర్చుల కింద ఉంచుకోండి తెలంగాణలో భూమిని. ఒక 60% ఇంతకుముందే చెప్పా మీకు, 30% జాగీర్దారులు. అవును, ఎంత రైతుల నుంచి, భూముల మీద నుంచి రైతులను తొలగించినటువంటి తెలంగాణ. ఆనాడు 3-4 అంశాల ఎజెండా తోటి ఈ రజాకార్ల వ్యతిరేక లేదా నిజాం వ్యతిరేక ఉద్యమం కొనసాగింది. దాంట్లో స్వభాషని రక్షించుకోవటం, తెలుగు మాట్లాడేటువంటి భాషని రక్షించుకోవటం, దాన్ని అధికార భాషగా చేయటం. 90% మాట్లాడేటువంటి తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు, 10% మాట్లాడేటువంటి ఉర్దూ అధికార భాషగా ఉండటానికి వీల్లేదు. తెలుగు భాష ఉద్యమం స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా అటువంటి అంశం. రెండోది వెట్టి చాకిరి. ఇవాళ అనేక వృత్తుల వాళ్ళు, దళితులు వంతుల వారిగా వెట్టి చాకిరి చేశారు. ఆ వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ ఉద్యమం జరిగింది. తర్వాత మూడవది భూ సమస్య. రైతుల నుంచి భూదఖలు చేసినటువంటి స్థితి నుంచి వాళ్ళ భూములు వాళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి కొరకు భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది. ఇది మూడో అంశం. నాలుగో అంశం, చివరికి అది భారతదేశంలో ఒక రాష్ట్రంగా మారినటువంటి వైన్యం. రేపు 17 గుర్తు చేసుకోవాలంటే ఇటువంటి దమననీతి తెలంగాణలో జరిగింది, ఇటువంటి అణచివేత తెలంగాణ జరిగింది. అవతల బ్రిటిష్ ఇండియాలో అందరు చదువుకుంటే ఇక్కడ ఉర్దూను చదవలేక దరిదాపు 95% మందికి చదువురాని నిరక్షరాస్యులుగా ఉన్నారు. తర్వాత వృత్తుల వారు వెట్టి చేకరి చేస్తూ బతికారు. రైతులు భూములు లేకుండా దొరల భూముల్లో నాగాళ్లు దున్ని కాపలా కాసినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎన్నిటికీ వ్యతిరేకంగా రైతున్నటువంటి తిరుగుబాటు రైతాంగ తిరుగుబాటు. ఇది ప్రధానంగా రైతాంగ నాయకత్వం ఇచ్చింది, రైతాంగ తిరుగుబాటు ఇది. ఈ తిరుగుబాటులో దరిదాపు 4,000 మంది ప్రాణాలు అర్పించారు. ఇవాళ భారతదేశంలో విలీనమైన తర్వాత నేనేమంటానంటే ఈ డేట్ కోసం, ఈ డేట్లో ఏ పదం వాడాలనే కొట్లాట కన్నా నిజాం వ్యతిరేకంగా జరిగినటువంటి 4,000 మంది బలిదానం చేసినటువంటి లక్ష్యం ఏమిటో ఆ లక్ష్యం నెరవేరాలి ఇప్పుడు తెలంగాణలో. అది అసలైనటువంటి విషయం. ఆనాడు ఆబ్జెక్టివ్ సేవిటీ ఎందుకు దరిదాపు 46 నుంచి దరిదాపు ఇంకా జోగిపేట మొదటి ఆంధ్ర మహాసభ నుంచి జరిగినటువంటి అన్ని చూసుకుంటే 15 ఏళ్ల పాటు వ్యతిరేక తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు. నిజాం వ్యతిరేకనే పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ మొదటి అమరవీరుడు హత్య చేశారు పత్రికా సంపాదకుడిని. ఆ తర్వాత దొడ్డి కొమరయ్య. ఇటువంటి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినటువంటి పేదలు కానీ ముస్లిం కానీ ఎవరైనా కానీ నిజాంకి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటులో ఉన్నటువంటిది ఏమిటంటే స్వేచ్ఛ కావాలి, మాది మేము పరిపాలించుకోవాలి, మెజారిటీ ప్రజలు పరిపాలించుకోవాలి అనేటువంటి విషయాలు ఆబ్జెక్ట్ తోటి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత భూ సమస్య పరిష్కరించబడిందా? మన పివి నరసింహరావు టైంలో భూ సంస్కరణ చట్టం తెచ్చి కొంత ప్రయత్నం జరిగింది. అట్లాగే కేసీఆర్ మొదట చెప్పిన ప్రణాళికలో ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తామన్నారు. అక్కడ పివి నరసింహరావు టైంలో దరిదాపు 90% ఫెయిల్ అయింది, ఒక 10% సక్సెస్ అయింది. కేసీఆర్ టైంలో 100కి 100% ఫెయిల్యూర్ అయింది. ఏదో కొన్ని 10,000 ఎకరాలు కొనుగోలు చేసి ఇచ్చారు తప్ప పంచింది ఏం లేదు. తర్వాత ఆ ఎజెండా ఇది సాధ్యం కాదని ఆ ఎజెండా తొలగించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ తెలంగాణలో ఆ భూ సమస్య పరిష్కరించింది. ఎందుకంటే మనకున్నటువంటి రిపోర్ట్స్ అంటే రివర్స్ ల్యాండ్ లార్డిజం పెరుగుతుంది. రివర్స్ ల్యాండ్ లార్డిజం. గతంలోనే దొరలకు ల్యాండ్స్ ఉండేవి. ఇప్పుడు క్యాపిటల్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ల్యాండ్స్ కొనుక్కొని, వాస్తవానికి భూ సంస్కరణల చట్టం తెలంగాణలో 2 కార్లు పండేది వంటిది, రబీ ఖరీఫ్ పండేది 18 ఎకరాలు పెంచకూడదు, ఒక పంట పండేది లేదా మెట్ట ప్రాంతం 50 ఎకరాలు పెంచకూడదు. కానీ వాళ్ళ ఫామ్ హౌజ్ల పేరు మీద 100 ఎకరాలు 1000 ఎకరాలు వాళ్ళ మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెరిగింది తెలంగాణలో. భూ సమస్య వెనక్కు రివర్స్ నడుస్తుంది. కాబట్టి ఆ సమస్యను ఎట్టా పరిష్కరిస్తారు అనేది ఇప్పటికి కూడా మిగిలిపోయింది. ఆనాడు నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రధాన ఎజెండా ఇదే, రైతాంగ తిరుగుబాటు. తర్వాత రెండోది వృత్తుల వారి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చెప్పులు కుట్టే వృత్తి కానీ మరొక వృత్తి కానీ మరొక వృత్తి అని వాళ్ళ జీవితాలను మారినాయా? ఆ వృత్తుల వాళ్ళు ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఆ వృత్తులన్నీ కొలాప్స్ అయినాయి. క్షౌరం చేసే మంగళ వృత్తిని
అనేక మందిని ఆక్రమించారు. వాళ్ళు ఆ మధ్య గొడవ పెట్టారు, ధర్నాలు కూడా చేశారు, మా వృత్తిని ఇతరులు ఆక్యుపై చేస్తున్నారని. ఎందుకు అంటే వాళ్ళకు కత్తరేయటం, వాళ్ళకు అది వారసత్వంగా వచ్చేది. ఇప్పుడు మోడర్న్ ఎక్విప్మెంట్ వచ్చినాక ఇతరులు కూడా పెట్టేశారు. అట్లా అందరి వృత్తులు కూడా కొలాప్స్ అని. ఆ వృత్తులకు రిప్లేస్ చేయగలిగిందా మన తెలంగాణలో? రిప్లేస్ అయ్యారా? ఆ వృత్తులు కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సమస్య తెలంగాణలో ఆనాడు నిజాం వ్యతిరేక దాంట్లో వెట్టు చాకిర్లు ఉన్నటువంటి వృత్తులు ఇవాళ ఆ వృత్తులు కూడా కొలాప్స్ అయి బజార్న పడ్డారు. మీకు తెలుసు, ఆయన పాట కూడా రాశాడు సినిమాలో. అది రెండోది. ఇటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నటువంటిదే ప్రధానమైనటువంటి ఎజెండా. కాబట్టి తర్వాత మూడోది ఏమిటంటే ఈ రోజు మోడర్న్ చేసినాక భూమి పంచలేకపోతే లేదా పంచడానికి భూములు లేకపోతే వాళ్ళకు ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏమిటి అంటే వాళ్ళని నిపుణులుగా తయారు చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఏమిటి? ఒక కుటుంబం పైకి రావాలంటే భూమి అయినా ఉండాలి, లేదా ఉత్పత్తి సాధనటువంటి ఉద్యోగం అయినా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఉంటేనే వాళ్ళ లైఫ్ కు ప్రొటెక్షన్ ఉంది. అవి ఎంతవరకు వాళ్ళకు సమస్యలు పరిష్కరించబడ్డాయి? ఈ విషయాల్లో మనం చర్చించి తెలంగాణ ప్రజల్ని సమున్నతంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ అంటే చెప్పారు ఉద్యమాలు పురిటిగట్టుగా ఎప్పుడో పేరుగాంచింది. ఇప్పుడు ఇక్కడ ఈ పరిగడికి సంబంధించి మనం చూసుకుంటే నిజంగా రైతాంగ పోరాటం పెద్దదా, లేదు సైనిక పోలీసు యాక్షన్ పాత్ర పెద్దదా అంటే మళ్ళీ అది కూడా మీరు చెప్పిన అన్ని కోణాలు వస్తున్నాయి అందులో. ఇవాళ ఒకటే ఆనాడు జరిగింది ఏమిటంటే యూనియన్ సైన్యాలు ప్రవేశించిన తర్వాత ల్యాండ్ లార్డ్స్ కు ప్రొటెక్షన్ వచ్చింది. అప్పటికి 48 నాటికి పారిపోయొచ్చు హైదరాబాద్. కానీ మళ్ళీ 51 నాటికి మళ్ళీ విలేజెస్ కు బ్యాక్ టు ది విలేజెస్. ఇప్పుడు మనం నక్సల్ మూవ్మెంట్ బాగా నార్త్ తెలంగాణ ఉన్నప్పుడు కరీంనగర్ నుంచి నిజామాబాద్ నుంచి మొత్తం ల్యాండ్ లార్డ్స్ పారిపోయి హైదరాబాద్ వచ్చారు. మీరు ఎక్కడ చూసినా వాళ్ళు వచ్చినటువంటి కాలనీస్ ఉన్నాయి. కానీ ఇవాళ ఆ తర్వాత అది వీక్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. కరీంనగర్, నిజామాబాద్ అన్ని జిల్లా ఉత్తర తెలంగాణ మొత్తం వెనక్కి వెళ్ళారు. అప్పుడు కూడా ఇదే జరిగింది. కాబట్టి భారతదేశంలో భాగమైనప్పుడు యూనియన్ సైన్యాలు ఆక్రమించినాయి. దాంతో ఇంకా ఎక్కువ మంది, ఇంకొక 2000 మంది అదనంగా చనిపోయారు. ఏదేమైనా 51లో ఇప్పుడు సాయుధ పోరాటం సాధ్యం కాదు, విముక్తి చేయడం సాధ్యం కాదని ఉపసంహరించుకున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు సరే ఏదేమైనా 48నే మనం 17వ తారీఖుని మనం విలీనం అన్నా విమోచనం అన్నా ఏదైనా అయితే నేను ఒక్కటే పదం విలీనమే కరెక్ట్, విమోచన విముక్త అనేటువంటిది సరే పార్టీని ఏ పార్టీకి అభిప్రాయం అండి. ఎందుకంటున్నంటే సాధారణంగా ఒక జాతి విముక్తి అయినప్పుడు, ఒక జాతి విమోచనం చేసినప్పుడు, ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించినప్పుడు విమోచన విముక్తి అనే పదం వాడతారు. తెలంగాణ నిజాం నుంచి విముక్తి అయినాక స్వతంత్ర దేశంగా లేదు, స్వతంత్రంగా లేదు. అది భారతదేశంలో ఒక రాష్ట్రంగా విలీనమైంది. కాబట్టి నేను అట్లా విలీనమే వాడటం కరెక్ట్ అని చెప్పేసి నాకున్నటువంటి పర్సనల్ అభిప్రాయం. సరే భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. ఆ వర్డింగ్ ఎందుకు వాడుతున్నారో కూడా అంటే ఇక్కడ మీరు ఇందాక నుంచి పార్టీలు వాయిస్తున్నారు. సత్యం గారు ఏంటి ఇప్పుడు కేంద్రం ప్రకటించలేదా, కేంద్రం తీసుకొచ్చి ప్రకటించాలని వాళ్ళు చెప్తున్నారు, రాష్ట్రాలు అధికారికంగా చేయలేవని వీళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి మనం అంటే ఇవాళ ఒకటండి, ఇవాళ ముస్లింలు రజాకార్లు లేదా ఎంఐఎం అనేటువంటి దాన్ని వీళ్ళు ఆనాడు నిజాం కాపు కాసి రజాకార్లు అన్నటువంటి వాళ్ళు వీళ్ళని కార్నర్ చేయాలి, వీళ్ళకు పాత్ర లేకుండా చేయాలనేటువంటిది బీజేపీ వాదన. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు పోతే దరిదాపు ముస్లిం ప్రభువు మీద హిందువులు చేసిన తిరుగుబాటు అని కూడా అక్కడక్కడ వాళ్ళ మన సాహిత్యంలో ఉంటుంది. అట్లాగే మిగతా సాహిత్యాల్లో ఇది ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సి ఉండే అనేటువంటి సాహిత్యం రాసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సాయుధ పోరాటాన్ని. తర్వాత కాంగ్రెస్ ఈ విలీనం చేసుకున్న తర్వాత సమస్యలు పరిష్కరించలేదు, సమస్యలు అట్నే ఉండిపోయినాయి. మిగతా రాష్ట్రాలు ఏ సమస్యలు ఉన్నాయి అదే సమస్యలు తెలంగాణలో ఉండిపోయినాయి. కేవలం నిజాంకు ఫర్మానా విధించి ఆయన ఒక రాజు ప్రముఖగా గుర్తించి మళ్ళీ భూములు భూస్వాములకు అప్పచెప్పడానికి పడింది తప్ప తెలంగాణలో ఇంప్రూవ్మెంట్ చేసింది ఏం లేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. అనేకమైనటువంటి ఆస్పెక్ట్ లో దీన్ని అనాలిసిస్ చేస్తున్నారు. కానీ ఏదేమైనా 17 నాడు తెలంగాణ భారతదేశంలో విలీనమైన తర్వాత ఉన్న సమస్యలు పరిష్కరించిన వాడే హీరో రేపటి తెలంగాణలో. రైట్. రాహుల్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్ళబోతున్నారా, ఏం చేయబోతున్నారు?